హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి కొన్ని అంశాలు తెలుసుకోబోతున్నాం. భారతీయుల 10,000 జన్యువుల చరిత్ర రికార్డు. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా క్రోడీకరణ, 83 జనాభా సమూహాల జన్యువుల వివరాల సేకరణ, 2,70,00,000 జన్యు వేరియంట్లపై అధ్యయనం, 2.7 కోట్ల జన్యు వేరియంట్లపై అధ్యయనం, భారతీయులకే సొంతమైన 70 లక్షల వేరియంట్లు, డేటాబేస్తో కొత్త ఔషధాల తయారీ సులువు, మన జీనోమ్ డేటా రెడీ. ఒకప్పుడు వైద్యుడి వద్దకు వెళ్తే మణికట్టు పట్టుకొని నాడి కొట్టుకునే తీరును చూసి మన శరీరంలో అనారోగ్య సమస్య ఏమిటో చెప్పేవారు. ఇప్పుడు కాలం మారింది. కొత్త వ్యాధులు మనుషులపై దండెత్తుతున్నాయి. వాటికి విరుగుడుగా కొత్త మందులను శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నాయి. మనకు భవిష్యత్తులో రాబోయే వ్యాధులు ఏమిటో కూడా ముందుగానే చెప్పేసే టెక్నాలజీ వచ్చింది. అందుకు పునాది జీనోమ్ సీక్వెన్స్. మనకు భవిష్యత్తులో రాబోయే వ్యాధులు ఏమిటో కూడా ముందుగానే చెప్పేసే టెక్నాలజీ వచ్చింది. అందుకు పునాది జీనోమ్ సీక్వెన్స్. జన్యు క్రమాన్ని విశ్లేషించడం ద్వారా మనిషిలో రాబోయే దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. అందుకే జన్యు క్రమ విశ్లేషణకు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరిగింది. అనేక దేశాలు తమ పౌరుల జన్యు క్రమాలను విశ్లేషించి డేటాను భద్రపరుస్తున్నాయి. అదే కోవలో భారత ప్రభుత్వం కూడా మన దేశంలోని జనాభా సమూహాల పాపులేషన్ గ్రూప్స్ జన్యు క్రమాలను విశ్లేషించేందుకు జీనోమ్ ఇండియా ప్రాజెక్టును చేపట్టింది. మొదటి దశలో భాగంగా 83 జనాభా సమూహాల జన్యు వివరాలను సేకరించి ఆ డేటాను హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న ఇండియన్ బయాలజికల్ డేటా డేటా సెంటర్ ఐబిడిసి మొదటి దశలో భాగంగా 83 జనాభా సమూహాల జన్యువుల వివరాలను సేకరించి ఆ డేటాను హర్యానాలోని ఫరీదాబాద్లో ఉన్న ఇండియన్ బయాలజికల్ డేటా సెంటర్లో భద్రపరిచారు. మన దేశంలో దాదాపు 4,600 జనాభా సమూహాలు ఉన్నాయి. వీటిలో 83 అంటే 2% గ్రూపుల జన్యు వివరాల సేకరణ పూర్తయింది. ఈ డేటాను భారతీయ శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచంలో ఏ పరిశోధనలకైనా తమ పరిశోధన కోసం వాడుకునేందుకు అందుబాటులో ఉంచారు. వ్యాధుల చికిత్సలో భారతీయులకు సరిపడే మందుల తయారీకి, కొత్త చికిత్సల రూపకల్పనకు ఈ డేటా బేస్ ఉపయోగపడుతుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం మద్దతుతో చేపట్టిన జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు 10,000 మానవ జన్యువులను క్రోడీకరించారు. వీటిలో 2.7 కోట్ల అత్యంత అరుదైన వేరియంట్స్ను గుర్తించి వివరాలను రికార్డ్ చేశారు. పైగా వాటిలోని 70 లక్షల వేరియంట్స్ వివరాలు ప్రపంచంలో మరెక్కడా లేనివి. తాజా డేటాను విశ్లేషించి జన్యుపరంగా భారతీయులకే ప్రత్యేకంగా ఉన్న కొన్ని మొండి వ్యాధుల మూలాలను తెలుసుకోవచ్చు. అలాగే జన్యు ప్రత్యేకతల కారణంగా ఒక్కొక్కరిలో ఒక్కోలా వ్యక్తమయ్యే వ్యాధులకు చికిత్స కోసం ప్రత్యేక వ్యక్తిగత మందులను తయారు చేయవచ్చు. ఈ జ్ఞాన సంపద కేవలం వైజ్ఞానిక పరిశోధనలకే కాకుండా ఇతరత్ర రంగాల్లో అత్యున్నత పరిశోధనలకు, ప్రజలందరి ఆరోగ్య సంస్కరణకు ఉపయోగపడుతుంది అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. మన దేశంలో భిన్న జాతులు, వర్గాలు, కులాల జనాభా జీవిస్తున్నారు. ఇది చాలా సున్నితమైన సామాజిక నిర్మాణం. అందుకే ఈ ప్రాజెక్టులో డేటాను జాతులు, కులాలు పేర్లతో కాకుండా కొన్ని సాంకేతిక పదాలు, అంకెలతో సూచించేలా ఏర్పాట్లు చేశారు. విస్తారంగా ఉన్న జనాభాలో ఇప్పటికీ ఈ డేటాబేస్ కొద్ది గ్రూపుల తాలూకా వివరాలకే పరిమితమైనప్పటికీ భవిష్యత్తులో సేకరించాల్సిన అనేక గ్రూపుల వివరాల కోసం ముందడుగు పడినట్లు అయిందని నిపుణులు అంటున్నారు.
దీన్ని జీనోమ్ డేటాబేస్ సేకరణలో మొదటి దశగా చెప్పవచ్చని, తర్వాత దేశం 2 దశలు అడుగుపడినట్లుగా భావించాలని పేర్కొంటున్నారు. గ్లోబల్ జీనోమ్ డేటాబేస్లో భారత వివరాలు అరకొరగా ఉండటంతో కొత్తగా సేకరించిన వివరాలు మనకు చాలా కీలకంగా మారనున్నాయి. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ డేటాబేస్ను అందరికీ అందుబాటులో ఉంచారు. జీనోమ్ ఇండియా ప్రాజెక్టు 2020లో ప్రారంభించడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు ప్రారంభించారు 2020లో. దీనిని ఉపయోగించుకోవాలని భావించే శాస్త్రవేత్తలు తమ పరిశోధన వివరణలు తెలుపుతూ ప్రతిపాదనలు పంపించవలసి ఉంటుంది. ఆ దరఖాస్తులను పరిశీలించేందుకు ఒక నిపుణుల ప్యానెల్ ఏర్పాటు చేశారు. దరఖాస్తులను ఆ ప్యానెల్ పరిశీలించి డేటాను వాడుకునేందుకు అనుమతిస్తుంది. సుదీర్ఘ ప్రక్రియ. జీనోమ్ ఇండియా ప్రాజెక్టుకు వనరులను కేంద్రం సమకూర్చింది. మొదటి దశను 2020లో ప్రారంభించారు. ఇది పూర్తి కావడంతో 2 దశను మొదలు పెట్టాల్సి ఉంది. మొదటి దశలో 10,000 మంది వివరాలు సేకరించగా, 2 దశలో 10 లక్షల మంది జన్యువులను సేకరిస్తారు. ఇది మన బయోటెక్ సంపద. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా సేకరించిన డేటా మన బయోటెక్ సంపద. ఇలాంటి డేటాబేస్ ఏర్పాటు ఓ చారిత్రక పరిణామం. బయోటెక్నాలజీ ఆధారంగా రూపొందించే నూతన సాంకేతిక ఉపకరణాల తయారీకి, ఉత్పత్తులకు ఇది తోడ్పడుతుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. అదేవిధంగా మనము క్రిస్పర్ క్యాజ్9 టెక్నాలజీ గురించి కూడా తెలుసుకుందాం. దీనినే జీన్ ఎడిటింగ్ లేదా డిఎన్ఏ ఎడిటింగ్ లేదా కట్టింగ్ అండ్ పేస్టింగ్ డిఎన్ఏ అని కూడా అంటారు. క్రిస్పర్ అనగా క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. క్యాజ్9 అనేది ఒక అనుబంధ ప్రోటీన్. ఈ టెక్నాలజీ ప్రపంచంలో మొదటగా 2012లో వెలుగులోకి రాగా, దీన్ని పూర్తి స్థాయిలో కనుగొన్నందుకు 2020లో జెన్నిఫర్ డౌడ్నా, ఇమాన్యుయల్ షార్పెంటియర్లకు నోబెల్ బహుమతి లభించింది. ఇది ఒక ప్రోగ్రామబుల్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ వ్యవస్థ. దీని ఎడిటింగ్లో క్యాజ్9 మరియు జీఆర్ఎన్ఏ గైడ్ ఆర్ఎన్ఏ ముఖ్య పాత్ర పోషించును. దశలు: కణంలోకి ఎంజైమ్ సంక్లిష్టమును పంపించడం. జీఆర్ఎన్ఏ ఆరోగ్యవంత డిఎన్ఏ క్యాజ్9. జీఆర్ఎన్ఏ కణంలోని నిర్దేశ డిఎన్ఏను గుర్తించడం. క్యాజ్9 డిఎన్ఏ కట్టింగ్ ఎంజైమ్. నిర్దేశిత డిఎన్ఏ పోగును కత్తిరించడం. లోపం గల డిఎన్ఏ ముక్క స్థానంలో ఆరోగ్యవంతమైన డిఎన్ఏ అతుకును. జీఆర్ఎన్ఏ కణంలోని లోపల గల డిఎన్ఏ ముక్కను గుర్తించడంతో క్యాజ్9 ఆ డిఎన్ఏను కత్తిరించును. కావున క్యాజ్9 అణుకత్తెర మాలిక్యులర్ సిజర్స్గా పిలువబడును. తర్వాత ఆరోగ్యవంత డిఎన్ఏ స్థానంలో అతుకును. ఆరోగ్యవంతమైన డిఎన్ఏ లోప డిఎన్ఏ స్థానంలో అతుకును. అనగా డిఎన్ఏ లేదా జీన్ ఎడిటింగ్ ప్రక్రియకు లోనగును. ప్రయోజనాలు: గతంలో ఉన్న టెక్నిక్స్తో పోలిస్తే వేగవంతమైనది, ధర తక్కువ, ఖచ్చితత్వం అధికం. జిఎంఓ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజంతో పోలిస్తే అనుకూలమైనది. క్రిస్పర్ క్యాజ్9 టెక్నాలజీ అనువర్తనాలు. ఆరోగ్యం: వ్యాధులను కలిగించే జన్యువులను క్రియారహితం చేయడం వల్ల క్యాన్సర్, డయాబెటీస్, హెపటైటిస్, అధిక కొలెస్ట్రాల్, సికిల్ సెల్ ఎనీమియా వంటి వ్యాధులను చికిత్స చేయవచ్చు. హెచ్ఐవి వైరస్ యొక్క ప్రతికృతిని ఆపడం వల్ల సాంక్రమిక కణాలను రక్షించవచ్చు. థెరప్యూటిక్ క్లోనింగ్ జీవితకాలం పెంపుదల, తక్కువ పెరుగుదల, నడకల సమస్యలు, వాక్ లోపాలను సవరించవచ్చు. అనాఫిలిస్ దోమను వంజ్యంగా మార్చి మలేరియాను నిర్మూలించవచ్చు. నూతన మందులు, చికిత్సా విధానాలు. వ్యవసాయం: పంటల యొక్క ఆకారం, పరిమాణం, నాణ్యతను పెంపొందించవచ్చు. పోషక విలువల పెంపుదల, రోగనిరోధక లక్షణాల అభివృద్ధి, ఆకలి, పోషకాల లోప నిర్మూలన, అధిక దిగుబడి, వర్షాభావాన్ని తట్టుకునే మొక్కల ఉత్పత్తి. జన్యు పరిశోధన, వ్యాధులపై ప్రాథమిక పరిశోధన, డ్రగ్ స్క్రీనింగ్, థెరపీ డెవలప్మెంట్, వేగవంతమైన వ్యాధి నిర్ధారణ,
అనువంశిక స్థితులను సరిచేయుట, డిజైనర్లు బేబీల సృష్టి. సమస్యలు నైతికపరమైనవి, దేవునితో ఆడుకోవడంగా పరిగణించడం, చట్ట వ్యతిరేక ప్రయోగాలకు ఆస్కారం. 2018లో జియన్ కుయి అనే చైనా పరిశోధకుడు హెచ్ఐవికి నిరోధకతను ప్రదర్శించే డిజైనర్ బేబీని సృష్టించాడు. జీవ సంబంధమైనవి, నియమ నిబంధన లేకపోవడం, జీవ వైద్యంపై ప్రమాదం, వ్యవసాయ పంటల వల్ల ఎలర్జీ రావడం, 100% ఖచ్చితత్వంపై సందేహాలు, ఉత్పరివర్తనాలకు అవకాశం. సైడ్ ఎఫెక్ట్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, జెనెటిక్ డ్రైవ్. ఒకసారి ఎడిటింగ్ చేసిన డిఎన్ఏ తర్వాత తరాలకు సంక్రమించడం వల్ల సహజ వైవిధ్యం దెబ్బతినను. జీనే గ్యాప్, ఇది ధనికుల యొక్క సాధనం. ఉద్దేశపూర్వకంగా జన్యువులను మార్చి భవిష్యత్ తరాలను మార్పు చెందించే అవకాశం. ఇండియా పరిస్థితి. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, మ్యానుఫ్యాక్చర్, యూజ్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఆఫ్ హజార్డ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ జిఎం ఆర్ సెల్స్ 1989 నియమాల ప్రకారం జిఎం పంటలను నియంత్రిస్తున్నారు. ఐసిఎంఆర్ 2017లో తీసుకొచ్చిన నేషనల్ ఎథికల్ గైడ్లైన్స్ ఫర్ బయోమెడికల్ హెల్త్ రీసెర్చ్ ఇన్వాల్వింగ్ హ్యూమన్ పార్టిసిపెంట్స్ ప్రకారం జీన్ ఎడిటింగ్ ప్రక్రియ నియంత్రించబడుతుంది. 2021లో మొదటగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ సిఎస్ఐఆర్ వారు 5 సంవత్సరాల ప్రాజెక్ట్ సికిల్ సెల్ ఎనీమియాను ఆమోదించారు. దీనికి సిఎస్ఐఆర్ ఆధారిత పరిష్కారాన్ని ఇవ్వనున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.